ఆస్ట్రేలియాలో సిరీస్ అంటేనే ఓ డ్రామా, స్లెడ్జింగ్, సెషన్స్ తో పాటు మారే ఆధిపత్యం ఇవే కనిపించేవి. కానీ మొదటిసారిగా ఇటు సిరీస్లో అనుకున్నంత మజానే రాలేదు. ఆసీస్ ఆటగాళ్లు సైలెంట్ గా ఉండటంతో భారత ఆటగాళ్లు కూడా మనకెందుకులే అన్నట్లుగా ఉండిపోయారు. కానీ ఇవాళ ఆడిలైడ్ వేదికగా జరగబోతున్న రెండో టెస్ట్లో ఆ హీట్ కనిపించే అవకాశం లేకపోలేదు. ఆడిలైడ్లో అది కూడా డే అండ్ నైట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు ఓడిపోయిన చరిత్రే లేదు. దాన్ని తిరగరాసేందుకు టీమిండియా తహతహలాడుతోంది. మొదటి మ్యాచ్లో గెలిచిన ఊపులో భారత్ బరిలోకి దిగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో చేరడంతో ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక జట్టుకు మరింత బలం కూడా చేకూరినట్లయింది. అయితే గత పర్యటనలో ఇదే మైదానంలో భారత్ 36 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డును నమోదు చేసుకుంది. తమ పదునైన పేస్ దళంతో భారత్ను మరోసారి బెంబేలెత్తించేందుకు ఇటు ఆస్ట్రేలియా సిద్ధమైంది. మొదటి టెస్ట్లో మెరుగ్గా బౌలింగ్ చేసిన హెజిల్వుడ్ గాయంతో దూరం అవ్వటం ఆసీస్కు ఎదురుదెబ్బని చెప్పాలి. ఇక బ్యాటర్ల ఫామ్ కూడా ఆస్ట్రేలియాకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా స్మిత్, లబుషేన్ పరుగుల కోసం చెమటలోడిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్తోనైనా వాళ్లు ఫామ్ను అందుకుంటారని ఆతిథ్య జట్టు ఆశిస్తోంది. బుమ్రా పేస్ను తట్టుకొని నిలవటం ఆతిథ్య జట్టు బ్యాటర్స్కు పెను సవాల్గా మారుతుంది. అయితే తొలి టెస్ట్ 2 ఇన్నింగ్స్తో హెడ్ ఫామ్ను అందుకోవటం ఇప్పుడు కంగారూస్కు కాస్త ఊరట కలిగిస్తోంది. మొదటి టెస్ట్లో హర్షిత్ రాణాకు స్టార్క్ భయపెట్టే ప్రయత్నం చేస్తే ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా జైస్వాల్ మాత్రం కౌంటర్ ఇచ్చాడు. దీంతో జట్ల మధ్య కాస్త అగ్గిరాజేసుకుంది. పైగా ఓడిపోయామనే మంటలో ఉన్న ఆసీస్ ఆటగాళ్లు అది చాలదన్నట్లుగా హెజిల్వుడ్ పై సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కెంగారూలు భయపడుతున్నారు, జట్టులో విభేదాలు వచ్చాయి. అది బయటపెట్టిన హెజిల్వుడ్ ను జట్టు నుంచి తప్పించారు. సిరీస్ మొత్తానికి కూడా అతన్ని బెంచ్ పై ఉంచే అవకాశం ఉందంటూ సునీల్ గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సన్నీ కమెంట్స్ పై హెడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవాస్కర్ ఓ జోకర్ లా మాట్లాడుతున్నాడని, అతని కమెంట్స్ ను ఎవరు కూడా పట్టించుకోరని సెటైర్లు వేశాడు. అయితే జోష్ ను కావాలనే పక్కన పెట్టారు అనటం చూసి షాక్ అయ్యామని అన్నాడు. ఎంటర్టైన్ రంగంలో ఉన్న గవాస్కర్ ఇతరుల్ని ఎంటర్టైన్ చేసే వ్యాఖ్యలు చేస్తున్నాడని హెడ్ మండిపడ్డాడు. గవాస్కర్ పేరు మీదే సిరీస్ జరుగుతోంది, అలాంటిది గవాస్కర్నే అంటే టీమిండియా ఆటగాళ్లు చూస్తూ ఊరుకుంటారా? కౌంటర్ అటాక్ చేస్తారు కదా, అదే చూడాలి. ప్రస్తుతం టీమిండియాలో లోటు అనిపించే అంశం ఏదైనా ఉందంటే అది రోహిత్ శర్మ ఫామ్ విషయమే. కొద్ది కాలంగా రోహిత్ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో పెద్ద రికార్డ్స్ అయితే ఏవీ లేవు. కొన్నేళ్లుగా ఓపెనింగ్ చేస్తున్న రోహిత్ ఇప్పుడు 6వ స్థానంలో వరల్లోకి దిగుతున్నాడు. ఆ స్థానంలో ఇప్పటి వరకు 16 మ్యాచ్లు ఆడిన రోహిత్ 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీస్, ఇక 1037 పరుగులకు చేశాడు. ఇదే గనక కొనసాగితే టీమిండియాకు ఇక ఎదురే ఉండదు.